ఇప్పుడు బంగారం ముచ్చట. బంగారం అనగానే గజ్జుమంటుందా ఏంది? మరేం చేయమంటారు? దినాం రేట్లు గట్ల పిరమైతున్నాయి. రేట్ల ముచ్చట ఇంటున్న కొద్దీ అసలు బంగారం మీదనే శీదర ఉడతాను కదా. కానీ ఇది శీదర గుట్టే ముచ్చట కాదు, జరంత పానం నిమ్మలమయ్యే ముచ్చటనే అంటురు. ఏందో అరుచుకుందని రారి. నిజంగా బంగారం ముచ్చట చెప్పాలంటేనే భయమైతున్నది. గట్లున్నది కదా కొన్నొద్దుల సంది కథ. కానీ షానొద్దులకు బంగారం జరంత దిగచ్చిందన్న ముచ్చట చెప్తున్నా. బీస్తారం రాత్రి నాటికి తులం బంగారం రేటు 1,79,700 రూపాయలుండే. ఇక శుక్రవారం నాడు ఏకదం 5,000 తగ్గిందోలా. 5,000 తగ్గింది, జరంత సంబరపడాలనా లేకుంటే బేస్తారం నాడు 9,000 పెరిగి శుక్రవారం నాటికి 5,000 తగ్గిందని గావర కావాలన్నా గదే అర్థమైతలేదు. అంతే కదా మరి. 9,000 పెరిగి 5,000 తగ్గిందంటే నవ్వాలా బాధపడాలా? మీరే చెప్పురి. ఇక వెండి ధర కూడా తగ్గిందోలా. బేస్తారం నాడు కిలో వెండి మన హైదరాబాద్ 3,99,600 రూపాయలుండే. అంటే 400 తక్కువ 4 లక్షల రూపాయలు. ఇంకా పెరుగుతుంది కావచ్చని అనుకున్నారు కానీ శుక్రవారం నాటికి తగ్గింది. 5,000 6,000 కాదు, ఒకటే రోజు 30,000 తగ్గిందోలా. అంటే 3,70,000 పలుకుతుంది. ఇక గిట్లా 30,000 దగ్గుడుతోనే బేస్తారం నాడు వెండి కొన్నోళ్ళు ఎంత బాధపడుతురు. ఒక్కరోజైనా ఆగకపోతుంది 30,000 మిగులు కదా అని అనుకుంటురు కావచ్చు. ఇంకో శేఖర్ వచ్చి ముచ్చట చెప్పాలనా? దునియా మొత్తంలా ఒక్క బేస్తారం రాత్రి బంగారు మార్కెట్ విలువ నిమిషానికి 5 లక్షల కోట్లు పడిపోయిందట. వల్ల నిమిషానికి 5 లక్షల కోట్లు అంటే గంటకింత 2 గంటలకింత లెక్కేసుకోరి. బంగారం మార్కెట్లు గంట సేపటి దాకా మస్తు లుక్సాన్లు ఉన్నాయట. ఇక గిట్లనే లుక్సాన్ అయితే రేట్లు కూడా తగ్గాయని అంటురు. కానీ వెనకసిరి మళ్ళా మార్కెట్లు లాభాలకి వచ్చినాయి, బంగారం విలువ మళ్ళా పెరిగింది. బంగారం కొనాలనుకున్నోళ్ళు మళ్ళా ముఖం మార్చుకోవాల్సింది. మరి బంగారం వెండి రేట్లు తాపకోసారి గిట్ల ఎందుకు పెరుగుతున్నాయి? 100 200 పెరిగే కాడకట ఒక్క రోజులే వేలకు వేల రూపాయలు ఎందుకు పెరుగుకుంటా పోతున్నాయి అంటే జనాలు ఇప్పుడు పైసల కంటే కూడా బంగారాన్ని బాగా నమ్ముకుంటున్న వల్ల వాటి మీదనే పెట్టుబడులు పెడుతున్నట. జీవితం రందులు గిందులు లేకుండా ఉండాలంటే ఈ బంగారం వెండి మీద పెట్టుబడి పెడితే గుండెల మీద చేసుకొని అనుకోవచ్చు. కడ్మయాన్ని కళ్ళాసే చేస్తాయని అనుకుంటున్నారట. అందుకే గిట్ల బంగారం వెండి రేట్లకు పెద్ద పెద్ద రిక్కలు వస్తాయని అంటున్నారు.